సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డీమార్ట్కి అయితే వచ్చామని తమ్నైల్ చూశారు కదా. సో డీమార్ట్లో మాత్రం అంటే రేపే స్కూల్స్ ఓపెనింగ్ కాబట్టి, అందులోనూ వీకెండ్ చాలామంది జనాలు ఉన్నారనమాట. మేము లంచ్ బాక్స్లు, ఇంకా దాని తర్వాత బ్యాగులు అయితే నిన్ననే తీసుకున్నాము. హోల్సేల్ షాప్కి వెళ్ళి డీమార్ట్లో అయితే బ్యాగులు పిల్లలకి నచ్చలేదన్నమాట. కొరియన్ బ్యాగ్స్ కావాలనేసి వేరే దగ్గర తీసుకున్నాం. బ్యాగులు కూడా నేను సపరేట్ చూపిస్తాను. లంచ్ బాక్సులు, తర్వాత షూస్ కోసం బాటా షూస్ అయితే ఆఫర్లు పెట్టారనమాట. కానీ మేము వచ్చేసరికి షూస్ అయితే అయిపోయాయి. ఓన్లీ స్పోర్ట్స్ షూ అయితే తీసుకున్నాము. కానీ వీడియో తీయడానికి కూడా అంత లేదు. బ్యాగులు అయితే ఇలా ఉన్నాయి, ఇంతవరకే ఉన్నాయి. మనకి కొరియన్ స్టైల్ అలాంటివి అయితే లేవు. కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలా ఉండాలి కదా. ఇవేమో కాలేజ్ స్టైల్లో కొంచెం డల్ లుక్ అయితే ఉన్నాయి. ప్రైస్ అయితే తక్కువనే ఉంది, కానీ మనకి పిల్లలకి నచ్చేటట్టు అయితే లేవు. మా పిల్లలు నచ్చలేదు, అందుకే ఇక్కడ తీసుకోలేదు. నేను నిన్ననే తీసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇక్కడ మనము లంచ్ బాక్స్ల కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న బొమ్మలు, లంచ్ బాక్స్, తర్వాత స్నాక్స్ బాక్సులు, ఇంకా మామూలుగా పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాం. వాటర్ బాటిల్స్ మెయిన్, ఇవన్నీ కూడా నేను తీసుకోవడానికైతే వచ్చామన్నమాట. లంచ్ బాక్స్లు వచ్చేసి ఈ టైప్ తీసుకున్నాము. ఆల్రెడీ వాళ్ళకి స్టీల్వి ఉన్నాయి. ఇవి స్నాక్స్ కన్నా అవుతాయి అనేసి స్నాక్స్ బాక్సులు చిన్న సైజు ఉన్నాయన్నమాట. అవి ఒక సెట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎక్కడ ఏది చూపించడానికి కుదరట్లేదు, ఎందుకంటే రష్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ బాటిల్స్ అయితే స్టీల్ అయితే మొత్తం స్టీలే ట్రై చేద్దాం ఈసారి. అంటే ఎవ్రీ టైం కూడా స్టీలే పెడుతూ ఉంటాము. ఈసారి కూడా మనము స్టీలే తీసుకుందాం. కానీ లాస్ట్ ఇయర్ బాటిల్స్ స్టీల్ తీసుకుంటే కొంచెం డ్యామేజ్ అయ్యాయి, అందుకే ఇక్కడ చూసి మరీ తీసుకుంటున్నాం అన్నమాట. వాటర్ బాటిల్స్. తర్వాత ఇంకా నోట్బుక్స్ ఆల్రెడీ స్కూల్లోనే ఇచ్చారనమాట. నోట్బుక్స్ స్టేషనరీ అంటే బుక్స్తో పాటే నోట్బుక్స్ ఇచ్చారు. వీళ్ళకి 5th వరకు సిబిఎస్ఈ ఉంటుంది, అందులో బుక్స్ వాళ్ళయే. తర్వాత 6th నుంచి ఎస్ఎస్సి అనమాట. సో 6thకి ప్రైవేట్ బుక్స్ గవర్నమెంట్ బుక్స్ తీసుకోవాలి. మనకేమో ఇంకా ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము. స్కూల్ దగ్గరే బుక్స్ అన్నీ కూడా అక్కడే తీసుకున్నాము. ఓన్లీ ఇప్పుడు మా పెద్ద పాప 7th కాబట్టి ఆమెకు ఒక్కదానికి బయట గవర్నమెంట్ బుక్స్ తీసుకుంటే సరిపోద్ది. కానీ డిమార్ట్లో రఫ్ బుక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. ముందే వాళ్ళన్నీ నేను వీడియో తీయకముందే అన్నీ కూడా సెట్ చేసుకున్నారు పిల్లలు. వీడేమో ఈ టాయ్ కొనుక్కున్నాడు అనమాట. అందులో కొంచెం లుకింగ్ కూడా మంచిగా లైటింగ్ రావడం అట్లాంటిది అలా వస్తుంది. ఇది అట్రాక్టివ్గా అనిపించింది వాడికి. వాడు 1000 రూపీస్ టాయ్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ 120 టాయ్ వీడికి ఇచ్చాను అనమాట. వాడు సెలెక్ట్ చేసుకుంటాడు పెద్ద పెద్దవి. ఇవి లంచ్ బాక్సులు అనమాట. ఇవి చూపించుదామనే లోపు ఇంట్లో సెట్ చేసుకున్నారు 2 సెట్స్. నిన్న బ్యాగ్లోకి వెళ్ళినప్పుడే ఒక సెట్ తీసుకొచ్చాను. అదొక రోజు ఇదొక రోజు అవుతుంది అనేసి ఇంకో సెట్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ రఫ్ బుక్కులు, ఇవి సాక్స్లు తీసుకున్నారు. నార్మల్గా స్పోర్ట్స్ షూ తీసుకొని ఉన్నారనమాట మా బాబుకి. ఆ స్పోర్ట్స్ షూకి సాక్స్లు తీసుకున్నాం. ఇవి రఫ్ బుక్కులు అండ్ నాప్కిన్స్, ఆ షూ తీసుకున్నాము. ఇంకా ఈ పెన్సిల్ సెట్ ఇలాంటివన్నీ కూడా. ఇదేమో కంపాక్స్ బాక్స్ లెక్క మనకి వీళ్ళకి పౌచ్ అనమాట. ఇది ఇంకా ఇలా పెన్సిల్స్, ఇవి ఇంకా అన్నీ వాడు కొంటాడు కదా కార్లు, వాటికి బ్యాటరీ వేయడానికి అవి తీసుకున్నాము. తర్వాత ఇలాంటి చిన్న క్లిప్స్ సెట్స్ అయితే 2 తీసుకున్నాము. ఇవి బాగా పెట్టుకుంటారు మా పిల్లలు. తర్వాత వాటర్ బాటిల్, ఇది స్టీల్ది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి, వీళ్ళు ఈ కలర్ సెలెక్ట్ చేసుకురు. పెన్సిల్స్ అండ్ ఎరేజర్ కూడా ఇలా డిఫరెంట్గా మంచిగా వచ్చినాయి. ఇవైతే మా ఇంట్లో ఎప్పుడు ఉండేటివేలేండి, పెన్సిల్, ఎరేజర్లు, పేపర్లు ఇవన్నీ. డిఫరెంట్గా కొన్నాయంటే ఈసారి పౌచ్లు ఒకటి, ఆ బాటిల్స్ ఒకటి, అంతే. అన్నీ ఎప్పుడు కొనే తీసుకున్నారు. ఇంకా అన్నీ సర్దుకొని బ్యాగ్లలో అయితే పెట్టుకున్నారు. ఇవి కొరియన్ బ్యాగ్స్ అనమాట. మనకి ఎలా అంటే ఎక్కువ మాపు కూడా రాకుండా మంచిగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకునేవి కూడా చాలా బాగున్నాయి, అందుకే అక్కడే షాప్లో తీసుకున్నాము. ఇక్కడ మా ఏరియాలోనే ఒక బ్యాగ్ షాప్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ బుక్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ సర్ది పెట్టుకున్నారు. అండ్ ఈరోజు కొంచెం డిమార్ట్లో చిన్న షాపింగ్ అయితే చేశాము. సో ఇది ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ.